తన్నుకోవడాలు కొట్టుకోవడాలు హైదరాబాద్ లో అయితే చెప్పడానికే వీల్లేదు. బైక్ రేసులంటూ ఇష్టం వచ్చినట్టు వెళ్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరిగింది. యువత మత్తుకు బానిసలుగా మారుతున్నారు. వరంగల్ నగరంలో దారుణం. తన్నుకోవడాలు కొట్టుకోవడాలు హైదరాబాద్ లో అయితే చెప్పడానికి వీల్లేదు. బైక్ రేసులంటూ ఇష్టం వచ్చినట్టు వెళ్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ వ్యాఖ్యానించారు. హన్మకొండ బాలసముద్రంలో కాలోజీ కళాక్షేత్రంలో యూత్ అండ్ స్పోర్ట్స్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లా జాబ్ మేళాకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అతిథులుగా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, వరంగల్ కలెక్టర్ సత్య శారద పాల్గొని జ్యోతి ప్రజ్వాలన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ మత్తుకు బానిసలైన యువత రోడ్ల మీద ఏమి చేస్తున్నారో తెలియని పరిస్థితి ఉన్నదని, ఇది చాలా బాధాకరమని పేర్కొన్నారు. వరంగల్లో కూడా ఎన్నడూ చూడనటువంటి దారుణాలు, తన్నుకోవడాలు కొట్టుకోవడాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలో క్రైమ్ రేట్ పెరిగిందని, యువత మత్తుకు బానిస కావడమే ఇందుకు కారణమని చెప్పారు. హైదరాబాద్ లో చెప్పడానికి అవకాశమే లేదని, బైక్ రేసులంటూ ఇష్టం వచ్చినట్టుగా వెళ్తున్నారంటూ వివరించారు. వాళ్ళు పడితే పర్వాలేదు కానీ కింద పడి పక్క వాళ్లను చంపేస్తున్నారని, ప్రాణం అనేదానికి విలువ లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశమంతా కాంగ్రెస్ దరిద్రాన్ని వదిలించుకుంటే తెలంగాణ మాత్రం మనోళ్లు దారిన పోయే దరిద్రాన్ని నెత్తిన పెట్టుకున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ చేస్తున్న ఆందోళనలతో కాంగ్రెస్ సర్కార్ ఆగమాగమవుతోందని చెప్పారు. 6 గ్యారంటీలు, 420 హామీలు, రైతు డిక్లరేషన్ సంగతేందని అడుగుతున్నామని, అందుకే రేవంత్ రెడ్డి ఆగమైపోతున్నారంటూ చెప్పారు. దేశమంతా కాంగ్రెస్ దరిద్రాన్ని వదిలించుకుంటే తెలంగాణలో మాత్రం మనోళ్లు దారిన పోయే దరిద్రాన్ని నెత్తిన రుద్దుకున్నారు అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ చేస్తున్న ఆందోళనతో కాంగ్రెస్ సర్కార్ ఆగమవుతోందని చెప్పారు. 6 గ్యారంటీలు, 420 హామీలు, రైతు డిక్లరేషన్ సంగతేందని అడుగుతున్నామని, అందుకే రేవంత్ రెడ్డి ఆగమైతుండని చెప్పారు. కాంగ్రెస్ దరిద్రం మరో 2 ఏళ్లు ఉంటుందని, అప్పటిదాకా భరించక తప్పదని తెలిపారు. మళ్లీ మంచి రోజులు వస్తాయని, 7.5 ఓపిక పట్టాలని, కేసీఆర్ సీఎం అవుతారని, రైతులకు మేలు జరుగుతోందని ధీమా వ్యక్తం చేశారు. సిరిసిల్ల నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. గంభీరావుపేట మండలం లింగనపేటలో ముత్యాల పోచమ్మ తల్లి కళ్యాణోత్సవం, ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లె నారాయణపూర్ పెద్దమ్మ తల్లి ఆలయం, మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం, శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్థిర ప్రతిష్ఠ మహోత్సవం, వీర్నపల్లి మండలం బోకియా తండా బాబు సింగ్ నాయక్ తండాల్లో జగదాంబాదేవి సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వీర్నపల్లిలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో రైతులు, విద్యార్థులు ఆగమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి 2.5 ఏళ్లలో కేవలం 12,000 ఉద్యోగాలే ఇచ్చి చేతలు దులుపుకున్నాడని విమర్శించారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తే ఈగో అరెస్ట్, అగో అరెస్ట్ అంటారు. కేటీఆర్ ను జైల్లో పెడతారని ప్రచారం చేసుకుంటారు. నన్ను అరెస్ట్ చేస్తామంటే చేసుకోడ్రి అని సవాల్ చేసిన, మేమేం తప్పు చేశామని అరెస్ట్ చేస్తారు అని ప్రశ్నించారు. జూన్, జూలైలో బీఆర్ఎస్ సభ్యత్వాలు స్వీకరిస్తామని, కొత్త కమిటీలు కూడా పూర్తి చేస్తామని కేటీఆర్ తెలిపారు. చాకుల్ లాంటి యువతను తీసుకుంటామని, సీరియస్ గా యుద్ధానికి సిద్ధమవుదామని పిలుపునిచ్చారు. సమస్యలపై పోరాటాన్ని డి అంటే డి అని కొట్లాడిన వారికి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సమున్నత స్థానం కల్పిస్తామన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ సందట్లో సడేమియా మారారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఎంతసేపు ఇయ్యాల ఏ వారమన్నా, రేపు ఏ వారమన్నా అంటూ మతం పేరిట జనాల నెత్తి ఖరాబ్ చేస్తున్నాడు అని విమర్శించారు. ప్రజల కష్టాలు తెలియని రైతుల గురించి, కరెంటు గురించి, ధాన్యం కొనుగోలు గురించి ఆయనకు కనీస అవగాహన కూడా లేదని ఎద్దేవా చేశారు. రైతులను ఏమాత్రం పట్టించుకోవడని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై ఏనాడు ప్రశ్నించలేదని, ఎంతసేపు మతం పేరు చెప్పి ఓట్లు డబ్బాల్లో వేయించుకోవడం తప్ప చేసిందేం లేదని మండిపడ్డారు. కేంద్ర మంత్రి అయిన 2.5 ఏళ్లలో దత్తత గ్రామమైన వీర్నపల్లిలో బండి సంజయ్ ఒక్క బడి ఒక్క గుడి కట్టలే, చదువు రాదు, శాస్త్రం రాదు అని ఎద్దేవా చేశారు. దేవుడి గుడి ముందు బిచ్చగాలలా భగవాన్ కా నామ్ పే దేవో బాబా అన్న చందంగా కంటి వైఖరి ఉంటుంది అని దెప్పి పొడిచారు. కేసీఆర్ హయాంలో యాదగిరి గుట్టను అభివృద్ధి చేశారని, బీజేపీ వాళ్ళు చేసిందేమిటని నిలదీశారు. కేసీఆర్ పాలనలో గుడులు కట్టామని, బడులు కట్టామని, కరెంటు తెచ్చామని, తాండాలను పంచాయతీలుగా మార్చామని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఉన్నది ప్రభుత్వం కాదని, దండుపాలెం ముఠా పాలన కొనసాగుతోందని కేటీఆర్ మండిపడ్డారు. ఈ మాట సురేఖమ్మ బిట్టెనే చెప్పిందని గుర్తు చేశారు. సమ్మక్క సారక్క జాతరలో 70 కోట్ల పనుల్లో వాటా కోసం మంత్రులు సీతక్క, సురేఖకు పొంగులేటి కొట్లాడుకున్నారని చెప్పారు. ఇట్లాంటి ప్రభుత్వం ఏ పని చేయదని, వడ్లు కొనదని, బోనస్ ఇయ్యదని, పింఛన్లు ఇయ్యదని విమర్శించారు. నేను చెప్పిన
చెప్పింది తప్పనిపిస్తే 4 రోజులు పోతే మీకే అర్థమవుతుంది. గాడిదను చూస్తేనే గుర్రం విలువ తెలుస్తుంది, చీకటిని చూస్తేనే వెలుతురు విలువ తెలుస్తుందని తెలిపారు. గతంలో మాదిరిగా వేనపల్లి మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా లోపించాయని, ముఖ్యమంత్రిగానే కాకుండా హోంమంత్రిగా కూడా రేవంత్ రెడ్డి విఫలమయ్యారని మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు విమర్శించారు. 2024 నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో గణాంకాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో శాంతి భద్రతల పరిస్థితి పూర్తిగా క్షీణించిందన్న వాస్తవాన్ని బట్టబయలు చేశాయని తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా లోపించాయని, ముఖ్యమంత్రిగానే కాకుండా హోంమంత్రిగా కూడా రేవంత్ రెడ్డి విఫలమయ్యారని మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు విమర్శించారు. 2024 నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో శాంతి భద్రతల పరిస్థితి పూర్తిగా క్షీణించిందన్న వాస్తవాన్ని బట్టబయలు చేశారు. దేశంలోనే అత్యధిక సైబర్ నేరాలు నమోదవుతున్న రాష్ట్రంగా తెలంగాణ మారడం ఆందోళనకరమని పేర్కొన్నారు. 2024లో తెలంగాణలో 27,230 సైబర్ నేరాలు నమోదయ్యాయని, ప్రస్తుతం ఆ నేరాల సంఖ్య 49% పెరగడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని వెల్లడించారు. దేశంలోనే అత్యధిక సైబర్ నేరాలు నమోదవుతున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటిగా మారిందని పేర్కొన్నారు. 2024లో తెలంగాణలో 25,500 మిస్సింగ్ కేసులు నమోదవగా వేలాది మంది ఆచూకీ ఇప్పటికీ లభించలేదని పేర్కొన్నారు. రోజు సగటున 6 చిన్నారులు అదృశ్యమవుతున్న పరిస్థితి నెలకొనడం దారుణమని మండిపడ్డారు. చిన్నారులపై నేరాలు భారీగా పెరిగాయని వాపోయారు. 2024లో రాష్ట్రంలో చిన్నారులపై నేరాల కేసులు 6,767 నమోదయ్యాయని, కిడ్నాప్ నకు గురైన చిన్నారుల్లో అధిక శాతం బాలికలేనని చెప్పారు. మహిళలపై నేరాలు పెరిగాయని, 22,066 కేసులు ఉంటే 2024లో అవి 24,495కు పెరిగాయని ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. మానవ అక్రమ రవాణా కేసుల్లో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలవడం రాష్ట్ర పోలీసు వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనమని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024లో 423 మానవ అక్రమ రవాణా కేసులు నమోదయ్యాయని గుర్తు చేశారు. రాష్ట్రంలో కాగ్నిజబుల్ నేరాలు భారీగా పెరిగాయని తెలిపారు. 2022లో 1,65,830 కేసులు ఉండగా 2024 నాటికి 2,17,976 చేరుకున్నాయని పేర్కొన్నారు. ప్రతి లక్ష జనాభాకు తెలంగాణలో నేరాల రేటు 568.9గా ఉండగా దేశ సగటు 418.9 మాత్రమే ఉండటం రాష్ట్రంలో శాంతి భద్రతల లోపాన్ని వెల్లడిస్తోందని తెలిపారు. కరీంనగర్ నగల దుకాణం దోపిడీ ఘటనలో నిందితులను పట్టుకోలేకపోవడం కాంగ్రెస్ వైఫల్యానికి నిదర్శనమని తెలిపారు. పట్టపగలు ప్రజల ముందే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలపై దాడి జరుగుతున్నాయని, ఐఏఎస్ క్వార్టర్స్ లో ఐపీఎస్ అధికారి భార్య హత్య ఘటన రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలకు నిదర్శనమని హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. సిపి సుమతి నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్ తో హైదరాబాద్ లో మహిళల భద్రత ఎంత డొల్లాగా మారిందో బయటపడిందని తెలిపారు. రాష్ట్రంలో అన్నదాతలను కాంగ్రెస్ ప్రభుత్వం అష్ట కష్టాల పాలు చేస్తోందని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న పంట కొనుగోలు చేయాలని అధికారుల కాళ్లు మొక్కే పరిస్థితిని ఈ ప్రభుత్వం తెచ్చిందని ధ్వజమెత్తారు. ధాన్యం కొనుగోలులో జాప్యం, కల్లాల వద్ద రైతుల ఇబ్బందులపై ఎక్స్ వేదికగా స్పందించారు. 6 కాలం చెమటోడ్చి పండించిన పంటను ప్రభుత్వమే కొనకపోతే ఆ రైతన్నకు దిక్కెవరు అని ప్రశ్నించారు. కల్లాల్లో రోజుల తరబడి పంట కాపలా కాస్తూ అన్నదాతలు పిట్టల్లా రాలిపోతుంటే, కల్లాల్లో రోజుల తరబడి పంటలు కాపలా కాస్తూ అన్నదాతలు పిట్టల్లా రాలిపోతుంటే ప్రభుత్వం కళ్ళప్పగించి చూడటం తప్ప ఏమీ చేయడం లేదంటూ విమర్శించారు. రైతులను ఆదుకోవాల్సిన పాలకులే వారికి మరణ శాసనం రాస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలో ఓ రైతు ధాన్యం కొనాలని తహసీల్దార్ కాళ్లపై పడిన ఘటనను ఉద్దేశించి తీవ్రంగా స్పందించారు. నీ పాంచన్ పంట కొనండి అని కాళ్లపై పట్టం తప్ప రైతు ఇంకేం చేయగలడు అని వాపోయారు. అన్నదాత చేతులతో అధికారుల కాలు మొక్కిస్తున్న ఘనత రేవంత్ సర్కార్దేనని విమర్శించారు. రైతన్న కన్నీటి శాపం పాలకులను నీడలా వెంటాడుతూనే ఉంటుందని హెచ్చరించారు. ఇప్పటికైనా స్పందించి కొర్రీలు పెట్టకుండా తక్షణమే ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. నేడు రేపు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అదే సమయంలో గాలిలో తేమ శాతం 22% పడిపోవడం ఆందోళన కలిగిస్తోందని, దీనివల్ల ఉష్ణోగ్రతల ప్రభావం రెట్టింపు కావడమే కాకుండా వడదెబ్బ మరణాలు సంభవిస్తున్నాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. నేడు రేపు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. అదే సమయంలో గాలిలో తేమ శాతం 22% పడిపోవడం ఆందోళన కలిగిస్తోందని, దీనివల్ల ఉష్ణోగ్రతల ప్రభావం రెట్టింపు కావడమే కాకుండా వడదెబ్బ మరణాలు సంభవిస్తున్నాయి
వస్తున్నాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. పట్టణీకరణ కాలుష్యం వల్ల వాతావరణంలో మార్పులు వస్తున్నాయని, ప్రజలు ముఖ్యంగా వృద్ధులు, రోగులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అకాల వర్షాలు, వేడిగాలుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, తెలంగాణలో బాణుడు పగపగలకు స్వల్ప విరామం లభించనుంది. రానున్న 2 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర మధ్య తెలంగాణ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఎండ, వేడి నుంచి ప్రజలకు కొంత ఉపశమనం లభించనుందని చెప్పారు. 24 గంటల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెంలో అత్యధికంగా 5.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అయితే ఒకవైపు వర్షపు జల్లులు పలకరిస్తున్నా మరోవైపు ఎండల తీవ్రత ప్రాణాలను బలి తీసుకుంటోంది. వడదెబ్బ కారణంగా రాష్ట్రంలో 3 రైతులు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో గాలిలో తేమ శాతం ప్రమాదకరంగా పడిపోవడం వాతావరణ నిపుణులను కలవరపెడుతోంది. సాధారణంగా గాలిలో తేమ 50 నుంచి 60% ఉండాలి. కానీ గత 5 రోజులుగా ఇది 22 నుంచి 35% పరిమితమైంది. తేమ తగ్గడం వల్ల ఉష్ణోగ్రత తక్కువగా ఉన్న శరీరానికి తగిలే వేడి తీవ్రత మాత్రం రెట్టింపుగా అనిపిస్తోంది. దీనివల్ల చర్మం పొడిపారటం, శ్వాసనాళాల సమస్యలు తలెత్తడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గాలిలో తేమ తగ్గడానికి ప్రధానంగా పెరుగుతున్న పట్టణీకరణ, వాహనాల కాలుష్యం, చెట్ల అంతరించిపోవడం వంటి కారణాలు కనిపిస్తున్నాయి. కాంక్రీట్ కట్టడాల వల్ల సూర్యకిరణాలు పరావర్తనం చెంది భూమి త్వరగా వేడెక్కుతోంది. ఈ పరిస్థితుల వల్ల అల్పపీడనాలు ఏర్పడి హఠాత్తుగా క్యూమోనో నింబస్ మేఘాలు రావడం, పిడుగులతో కూడిన అకాల వర్షాలు కురవడం వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మధ్యాహ్న సమయాల్లో ప్రజలు బయటకు రాకుండా ఉండాలని, డిహైడ్రేషన్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. తేలికపాటి ఆహారం తీసుకోవాలి, మసాలా ఫుడ్స్, మద్యం వంటి వాటికి దూరంగా ఉండాలని చెబుతున్నారు. గోల్డ్ లవర్స్ కి గుడ్ న్యూస్. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు ప్రజల్ని ఊరిస్తూ పోతున్నాయి. ఒక రోజు తగ్గుతూ మరొక రోజు పెరుగుతూ కొనుగోలుదారులతో దోబూచులాడుతున్నాయి. తాజాగా 2 రోజుల తర్వాత బంగారం, వెండి ధరలు మళ్లీ దిగొచ్చాయి. నిన్న ఉదయంతో పోల్చి చూస్తే ఈ రోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 320 తగ్గి 1,39,950లకు చేరగా, మరోవైపు వెండి ధర కూడా 10 తగ్గి 274.90 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ రోజు డాలర్ ఇండెక్స్ 0.20% పెరిగింది. గోల్డ్ లవర్స్ కి గుడ్ న్యూస్. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు ప్రజల్ని ఊరిస్తూ పోతున్నాయి. ఒక్క రోజు తగ్గుతూ మరొక రోజు పెరుగుతూ కొనుగోలుదారులతో దోబూచులాడుతున్నాయి. తాజాగా 2 రోజుల తర్వాత బంగారం, వెండి ధరలు మళ్లీ దిగొచ్చాయి. నిన్న ఉదయంతో పోల్చి చూస్తే ఈ రోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 320 తగ్గి 1,39,950కి చేరగా, మరోవైపు వెండి ధర కూడా 10 తగ్గి 274.90 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ రోజు డాలర్ ఇండెక్స్ 0.20% పెరిగింది. దేశంలోని ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,53,850 ఉండగా, 22 క్యారెట్ల ధర 1,41,030గా ఉంది. కిలో వెండి ధర 2,74,900గా పలుకుతోంది. ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర 1,52,870 ఉండగా, 22 క్యారెట్ల ధర 1,40,090గా ఉంది. కిలో వెండి ధర 2,70,100గా పలుకుతోంది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,52,670 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 1,39,940గా ఉంది. కిలో వెండి ధర 2,70,100గా ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం 1,52,670 ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర 1,39,940గా ఉంది. కోల్కతాలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,52,670 ఉండగా, 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర. ఇక హైదరాబాద్ లో బంగారం ధర 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,52,670 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,39,940గా ఉంది. కిలో వెండి ధర 2,74,900గా ఉంది. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ కోవా టీవీ. వెల్కమ్ టు కోవా టీవీ. రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరిగింది. యువత మత్తుకు బానిసలుగా మారుతున్నారు. వరంగల్ నగరంలో దారుణం. తన్నుకోవడాలు, కొట్టుకోవడాలు హైదరాబాద్ లో అయితే చెప్పడానికే వీల్లేదు. బైక్ రేసులంటూ ఇష్టం వచ్చినట్టు వెళ్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరిగింది. యువత మత్తుకు బానిసలుగా మారుతున్నారు. వరంగల్ నగరంలో దారుణం. తన్నుకోవడాలు, కొట్టుకోవడాలు హైదరాబాద్ లో అయితే చెప్పడానికి వీల్లేదు. బైక్ రేసులంటూ ఇష్టం వచ్చినట్టు వెళ్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ వ్యాఖ్యానించారు. హన్మకొండ బాలసముద్రంలో కాలోజీ
కళాక్షేత్రంలో యూత్ అండ్ స్పోర్ట్స్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లా జాబ్ మేళాకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అతిథులుగా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, వరంగల్ కలెక్టర్ సత్య శారద పాల్గొని జ్యోతి ప్రజ్వాలన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ మత్తుకు బానిసలైన యువత రోడ్ల మీద ఏమి చేస్తున్నారో తెలియని పరిస్థితి ఉన్నదని, ఇది చాలా బాధాకరమని పేర్కొన్నారు. వరంగల్లో కూడా ఎన్నడూ చూడనటువంటి దారుణాలు, తన్నుకోవడాలు, కొట్టుకోవడాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలో క్రైమ్ రేట్ పెరిగిందని, యువత మత్తుకు బానిస కావడమే ఇందుకు కారణమని చెప్పారు. హైదరాబాద్ లో చెప్పడానికి అవకాశమే లేదని, బైక్ రేసులంటూ ఇష్టం వచ్చినట్టుగా వెళ్తున్నారంటూ వివరించారు. వాళ్ళు పడితే పర్వాలేదు కానీ కింద పడి పక్క వాళ్లను చంపేస్తున్నారని, ప్రాణం అనేదానికి విలువ లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశమంతా కాంగ్రెస్ దరిద్రాన్ని వదిలించుకుంటే తెలంగాణ మాత్రం మనోళ్లు దారిన పోయే దరిద్రాన్ని నెత్తిన పెట్టుకున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ చేస్తున్న ఆందోళనలతో కాంగ్రెస్ సర్కార్ ఆగమాగమవుతోందని చెప్పారు. 6 గ్యారంటీలు, 420 హామీలు, రైతు డిక్లరేషన్ సంగతేందని అడుగుతున్నామని, అందుకే రేవంత్ రెడ్డి ఆగమైపోతున్నారంటూ చెప్పారు. దేశమంతా కాంగ్రెస్ దరిద్రాన్ని వదిలించుకుంటే తెలంగాణలో మాత్రం మనోళ్లు దారిన పోయే దరిద్రాన్ని నెత్తిన రుద్దుకున్నారు అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ చేస్తున్న ఆందోళనతో కాంగ్రెస్ సర్కార్ ఆగమవుతోందని చెప్పారు. 6 గ్యారంటీలు, 420 హామీలు, రైతు డిక్లరేషన్ సంగతేందని అడుగుతున్నామని, అందుకే రేవంత్ రెడ్డి ఆగమైతుండని చెప్పారు. కాంగ్రెస్ దరిద్రం మరో 2 ఏళ్లు ఉంటుందని, అప్పటిదాకా భరించక తప్పదని తెలిపారు. మళ్లీ మంచి రోజులు వస్తాయని, 7.5 ఓపిక పట్టాలని, కేసీఆర్ సీఎం అవుతారని, రైతులకు మేలు జరుగుతోందని ధీమా వ్యక్తం చేశారు. సిరిసిల్ల నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. గంభీరావుపేట మండలం లింగనపేటలో ముత్యాల పోచమ్మ తల్లి కళ్యాణోత్సవం, ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లె నారాయణపూర్ పెద్దమ్మ తల్లి ఆలయం, మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం, శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్థిర ప్రతిష్ఠ మహోత్సవం, వీర్నపల్లి మండలం బోకియా తండా బాబు సింగ్ నాయక్ తండాల్లో జగదాంబాదేవి సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వీర్నపల్లిలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో రైతులు, విద్యార్థులు ఆగమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి 2.5 ఏళ్లలో కేవలం 12,000 ఉద్యోగాలే ఇచ్చి చేతలు దులుపుకున్నాడని విమర్శించారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తే ఈగో అరెస్ట్, అగో అరెస్ట్ అంటారు. కేటీఆర్ ను జైల్లో పెడతారని ప్రచారం చేసుకుంటారు. నన్ను అరెస్ట్ చేస్తామంటే చేసుకోడ్రి అని సవాల్ చేసిన, మేమేం తప్పు చేశామని అరెస్ట్ చేస్తారు అని ప్రశ్నించారు. జూన్, జూలైలో బీఆర్ఎస్ సభ్యత్వాలు స్వీకరిస్తామని, కొత్త కమిటీలు కూడా పూర్తి చేస్తామని కేటీఆర్ తెలిపారు. ఠాకూర్ లాంటి యువతను తీసుకుంటామని, సీరియస్ గా యుద్ధానికి సిద్ధమవుదామని పిలుపునిచ్చారు. సమస్యలపై పోరాటాన్ని డి అంటే డి అని కొట్లాడిన వారికి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సమున్నత స్థానం కల్పిస్తామన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ సందట్లో సడేమియా మారారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఎంతసేపు ఇయ్యాల ఏ వారమన్నా, రేపు ఏ వారమన్నా అంటూ మతం పేరిట జనాల నెత్తి ఖరాబ్ చేస్తున్నాడు అని విమర్శించారు. ప్రజల కష్టాలు తెలియని రైతుల గురించి, కరెంటు గురించి, ధాన్యం కొనుగోలు గురించి ఆయనకు కనీస అవగాహన కూడా లేదని ఎద్దేవా చేశారు. రైతులను ఏమాత్రం పట్టించుకోవడని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై ఏనాడు ప్రశ్నించలేదని, ఎంతసేపు మతం పేరు చెప్పి ఓట్లు డబ్బాల్లో వేయించుకోవడం తప్ప చేసిందేం లేదని మండిపడ్డారు. కేంద్ర మంత్రి అయిన 2.5 ఏళ్లలో దత్తత గ్రామమైన వీర్నపల్లిలో బండి సంజయ్ ఒక్క బడి ఒక్క గుడి కట్టలే, చదువు రాదు, శాస్త్రం రాదు అని ఎద్దేవా చేశారు. దేవుడి గుడి ముందు బిచ్చగాలలా భగవాన్ కా నామ్ పే దేవో బాబా అన్న చందంగా కంటి వైఖరి ఉంటుంది అని దెప్పి పొడిచారు. కేసీఆర్ హయాంలో యాదగిరి గుట్టను అభివృద్ధి చేశారని, బీజేపీ వాళ్ళు చేసిందేమిటని నిలదీశారు. కేసీఆర్ పాలనలో గుడులు కట్టామని, బడులు కట్టామని, కరెంటు తెచ్చామని, తాండాలను పంచాయతీలుగా మార్చామని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఉన్నది ప్రభుత్వం కాదని, దండుపాలెం ముఠా పాలన కొనసాగుతోందని కేటీఆర్ మండిపడ్డారు. ఈ మాట సురేఖమ్మ బిట్టెనే చెప్పిందని గుర్తు చేశారు. సమ్మక్క సారక్క జాతరలో 70 కోట్ల పనుల్లో వాటా కోసం మంత్రులు సీతక్క, సురేఖకు పొంగులేటి కొట్లాడుకున్నారని చెప్పారు. ఇట్లాంటి ప్రభుత్వం ఏ పని చేయదని, వడ్లు కొనదని, బోనస్ ఇయ్యదని, పింఛన్లు ఇయ్యదని విమర్శించారు. నేను
చెప్పింది తప్పనిపిస్తే 4 రోజులు పోతే మీకే అర్థమవుతుంది. గాడిదను చూస్తేనే గుర్రం విలువ తెలుస్తుంది, చీకటిని చూస్తేనే వెలుతురు విలువ తెలుస్తుందని తెలిపారు. గతంలో మాదిరిగా వేనపల్లి మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా లోపించాయని, ముఖ్యమంత్రిగానే కాకుండా హోంమంత్రిగా కూడా రేవంత్ రెడ్డి విఫలమయ్యారని మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు విమర్శించారు. 2024 నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో గణాంకాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో శాంతి భద్రతల పరిస్థితి పూర్తిగా క్షీణించిందన్న వాస్తవాన్ని బట్టబయలు చేశాయని తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా లోపించాయని, ముఖ్యమంత్రిగానే కాకుండా హోంమంత్రిగా కూడా రేవంత్ రెడ్డి విఫలమయ్యారని మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు విమర్శించారు. 2024 నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో శాంతి భద్రతల పరిస్థితి పూర్తిగా క్షీణించిందన్న వాస్తవాన్ని బట్టబయలు చేశారు. దేశంలోనే అత్యధిక సైబర్ నేరాలు నమోదవుతున్న రాష్ట్రంగా తెలంగాణ మారడం ఆందోళనకరమని పేర్కొన్నారు. 2024లో తెలంగాణలో 27,230 సైబర్ నేరాలు నమోదయ్యాయని, ప్రస్తుతం ఆ నేరాల సంఖ్య 49% పెరగడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని వెల్లడించారు. దేశంలోనే అత్యధిక సైబర్ నేరాలు నమోదవుతున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటిగా మారిందని పేర్కొన్నారు. 2024లో తెలంగాణలో 25,500 మిస్సింగ్ కేసులు నమోదవగా వేలాది మంది ఆచూకీ ఇప్పటికీ లభించలేదని పేర్కొన్నారు. రోజు సగటున 6 చిన్నారులు అదృశ్యమవుతున్న పరిస్థితి నెలకొనడం దారుణమని మండిపడ్డారు. చిన్నారులపై నేరాలు భారీగా పెరిగాయని వాపోయారు. 2024లో రాష్ట్రంలో చిన్నారులపై నేరాల కేసులు 6,767 నమోదయ్యాయని, కిడ్నాప్లకు గురైన చిన్నారుల్లో అధిక శాతం బాలికలేనని చెప్పారు. మహిళలపై నేరాలు పెరిగాయని, 22,066 కేసులు ఉంటే 2024లో అవి 24,495కు పెరిగాయని ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. మానవ అక్రమ రవాణా కేసుల్లో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలవడం రాష్ట్ర పోలీసు వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనమని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024లో 423 మానవ అక్రమ రవాణా కేసులు నమోదయ్యాయని గుర్తు చేశారు. రాష్ట్రంలో కాగ్నిజబుల్ నేరాలు భారీగా పెరిగాయని తెలిపారు. 2022లో 1,65,830 కేసులు ఉండగా 2024 నాటికి 2,17,976 చేరుకున్నాయని పేర్కొన్నారు. ప్రతి లక్ష జనాభాకు తెలంగాణలో నేరాల రేటు 568.9గా ఉండగా దేశ సగటు 418.9 మాత్రమే ఉండటం రాష్ట్రంలో శాంతి భద్రతల లోపాన్ని వెల్లడిస్తోందని తెలిపారు. కరీంనగర్ నగల దుకాణం దోపిడీ ఘటనలో నిందితులను పట్టుకోలేకపోవడం కాంగ్రెస్ వైఫల్యానికి నిదర్శనమని తెలిపారు. పట్టపగలు ప్రజల ముందే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలపై దాడి జరుగుతున్నాయని, ఐఏఎస్ క్వార్టర్స్ లో ఐపీఎస్ అధికారి భార్య హత్య ఘటన రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలకు నిదర్శనమని హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. సిపి సుమతి నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్ తో హైదరాబాద్ లో మహిళల భద్రత ఎంత డొల్లాగా మారిందో బయటపడిందని తెలిపారు. రాష్ట్రంలో అన్నదాతలను కాంగ్రెస్ ప్రభుత్వం అష్ట కష్టాల పాలు చేస్తోందని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న పంట కొనుగోలు చేయాలని అధికారుల కాళ్లు మొక్కే పరిస్థితిని ఈ ప్రభుత్వం తెచ్చిందని ధ్వజమెత్తారు. ధాన్యం కొనుగోలులో జాప్యం, కల్లాల వద్ద రైతుల ఇబ్బందులపై ఎక్స్ వేదికగా స్పందించారు. 6 కాలం చెమటోడ్చి పండించిన పంటను ప్రభుత్వమే కొనకపోతే ఆ రైతన్నకు దిక్కెవరు అని ప్రశ్నించారు. కల్లాల్లో రోజుల తరబడి పంట కాపలా కాస్తూ అన్నదాతలు పిట్టల్లా రాలిపోతుంటే, కల్లాల్లో రోజుల తరబడి పంటలు కాపలా కాస్తూ అన్నదాతలు పిట్టల్లా రాలిపోతుంటే ప్రభుత్వం కళ్ళప్పగించి చూడటం తప్ప ఏమీ చేయడం లేదంటూ విమర్శించారు. రైతులను ఆదుకోవాల్సిన పాలకులే వారికి మరణ శాసనం రాస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలో ఓ రైతు ధాన్యం కొనాలని తహసీల్దార్ కాళ్లపై పడిన ఘటనను ఉద్దేశించి తీవ్రంగా స్పందించారు. నీ పాంచన్ పంట కొనండి అని కాళ్లపై పట్టం తప్ప రైతు ఇంకేం చేయగలడు అని వాపోయారు. అన్నదాత చేతులతో అధికారుల కాలు మొక్కిస్తున్న ఘనత రేవంత్ సర్కార్దేనని విమర్శించారు. రైతన్న కన్నీటి శాపం పాలకులను నీడలా వెంటాడుతూనే ఉంటుందని హెచ్చరించారు. ఇప్పటికైనా స్పందించి కొర్రీలు పెట్టకుండా తక్షణమే ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. నేడు రేపు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అదే సమయంలో గాలిలో తేమ శాతం 22% పడిపోవడం ఆందోళన కలిగిస్తోందని, దీనివల్ల ఉష్ణోగ్రతల ప్రభావం రెట్టింపు కావడమే కాకుండా వడదెబ్బ మరణాలు సంభవిస్తున్నాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. నేడు రేపు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. అదే సమయంలో గాలిలో తేమ శాతం 22% పడిపోవడం ఆందోళన కలిగిస్తోందని, దీనివల్ల ఉష్ణోగ్రతల ప్రభావం రెట్టింపు కావడమే కాకుండా వడదెబ్బ మరణాలు సంభవిస్తున్నాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. పట్టణీకరణ కాలుష్యం వల్ల వాతావరణంలో మార్పులు వస్తున్నాయని, ప్రజలు ముఖ్యంగా వృద్ధులు, రోగులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అకాల వర్షాలు, వేడిగాలుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, తెలంగాణలో బాణుడు పగపగలకు స్వల్ప విరామం లభించనుంది. రానున్న
2 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర మధ్య తెలంగాణ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఎండ వేడి నుంచి ప్రజలకు కొంత ఉపశమనం లభించనుందని చెప్పారు. 24 గంటల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెంలో అత్యధికంగా 5.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అయితే ఒకవైపు వర్షపు జల్లులు పలకరిస్తున్నా మరోవైపు ఎండల తీవ్రత ప్రాణాలను బలి తీసుకుంటోంది. వడదెబ్బ కారణంగా రాష్ట్రంలో 3 రైతులు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో గాలిలో తేమ శాతం ప్రమాదకరంగా పడిపోవడం వాతావరణ నిపుణులను కలవరపెడుతోంది. సాధారణంగా గాలిలో తేమ 50 నుంచి 60% ఉండాలి. కానీ గత 5 రోజులుగా ఇది 22 నుంచి 35% పరిమితమైంది. తేమ తగ్గడం వల్ల ఉష్ణోగ్రత తక్కువగా ఉన్న శరీరానికి తగిలే వేడి తీవ్రత మాత్రం రెట్టింపుగా అనిపిస్తోంది. దీనివల్ల చర్మం పొడిపారటం, శ్వాసనాళాల సమస్యలు తలెత్తడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గాలిలో తేమ తగ్గడానికి ప్రధానంగా పెరుగుతున్న పట్టణీకరణ, వాహనాల కాలుష్యం, చెట్లు అంతరించిపోవడం వంటి కారణాలు కనిపిస్తున్నాయి. కాంక్రీట్ కట్టడాల వల్ల సూర్యకిరణాలు పరావర్తనం చెంది భూమి త్వరగా వేడెక్కుతోంది. ఈ పరిస్థితుల వల్ల అల్పపీడనాలు ఏర్పడి హఠాత్తుగా క్యూమోనో నింబస్ మేఘాలు రావడం, పిడుగులతో కూడిన అకాల వర్షాలు కురవడం వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మధ్యాహ్న సమయాల్లో ప్రజలు బయటకు రాకుండా ఉండాలని, డిహైడ్రేషన్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. తేలికపాటి ఆహారం తీసుకోవాలి, మసాలా ఫుడ్స్, మద్యం వంటి వాటికి దూరంగా ఉండాలని చెబుతున్నారు. గోల్డ్ లవర్స్ కి గుడ్ న్యూస్. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు ప్రజల్ని ఊరిస్తూ పోతున్నాయి. ఒక రోజు తగ్గుతూ మరొక రోజు పెరుగుతూ కొనుగోలుదారులతో దోబూచులాడుతున్నాయి. తాజాగా 2 రోజుల తర్వాత బంగారం, వెండి ధరలు మళ్లీ దిగొచ్చాయి. నిన్న ఉదయంతో పోల్చి చూస్తే ఈ రోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 320 తగ్గి 1,39,950లకు చేరగా, మరోవైపు వెండి ధర కూడా 10 తగ్గి 274.90 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ రోజు డాలర్ ఇండెక్స్ 0.20% పెరిగింది. గోల్డ్ లవర్స్ కి గుడ్ న్యూస్. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు ప్రజల్ని ఊరేస్తూ పోతున్నాయి. ఒక్క రోజు తగ్గుతూ మరొక రోజు పెరుగుతూ కొనుగోలుదారులతో దోబూచులాడుతున్నాయి. తాజాగా 2 రోజుల తర్వాత బంగారం, వెండి ధరలు మళ్లీ దిగొచ్చాయి. నిన్న ఉదయంతో పోల్చి చూస్తే ఈ రోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 320 తగ్గి 1,39,950కి చేరగా, మరోవైపు వెండి ధర కూడా 10 తగ్గి 274.90 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ రోజు డాలర్ ఇండెక్స్ 0.20% పెరిగింది. దేశంలోని ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,53,850 ఉండగా, 22 క్యారెట్ల ధర 1,41,030గా ఉంది. కిలో వెండి ధర 2,74,900గా పలుకుతోంది. ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర 1,52,870 ఉండగా, 22 క్యారెట్ల ధర 1,40,090గా ఉంది. కిలో వెండి ధర 2,70,100గా పలుకుతోంది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,52,670 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 1,39,940గా ఉంది. కిలో వెండి ధర 2,70,100గా ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం 1,52,670 ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర 1,39,940గా ఉంది. కోల్కతాలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,52,670 ఉండగా, 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర. ఇక హైదరాబాద్ లో బంగారం ధర 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,52,670 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,39,940గా ఉంది. కిలో వెండి ధర 2,74,900గా ఉంది. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ కోవా టీవీ.